హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోతాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, తుఫాను కంటే వేగంగా మీరు కోరుకునే వ్యక్తి మీ దగ్గరకు రావాలి అంటే ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కేవలం 24 గంటల్లో వారి దగ్గర నుంచి మీకు కాల్ అయినా, మెసేజ్ అయినా ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనిషి రాకపోయినా కాలో, మెసేజో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే అది మనకు గ్రీన్ సిగ్నల్ లాంటిదన్నమాట. వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఇద్దరు వ్యక్తులు రిలేషన్‌లో ఉన్నప్పుడు, అంటే ప్రేమ రిలేషన్ కానీ, పెళ్లి రిలేషన్ కానీ, ఏదైనా కానీ, వారు మొదట్లో స్టార్టింగ్‌లో బాగానే ఉంటారు. మొదట్లో మేము బాగానే ఉన్నామండి. సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాం. కానీ తర్వాత అనుకోని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అలా మనస్పర్ధలు రావటం వల్ల ఇద్దరూ దూరంగా ఉంటున్నాం. అవతలి వ్యక్తి నన్ను వదిలిపెట్టేశారు. మాట్లాడటం లేదు. అది అబ్బాయైనా, అమ్మాయైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా కానివ్వండి. నాకేమో తన మీద ప్రేమ ఇప్పటికీ కూడా అలానే ఉంది. తను లేకపోతే నేను ఉండలేను. తనతో నేను మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. తనతో మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాను. అవతలి వాళ్ళు ఉన్నట్లుగా కఠినంగా నేను ఉండలేకపోతున్నా. వాళ్ళను మర్చిపోలేకపోతున్నా. వాళ్ళు నాకు మళ్ళీ కావాలి. నేను వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి. ఇలా కదా ఎవరైనా ఆలోచిస్తారు. ఇలా ఎవరైనా కానివ్వండి. ప్రేమికులైనా, భార్యాభర్తలైనా, లేదా మనం సిన్సియర్‌గా ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తి మనల్ని దూరం పెట్టినప్పుడు, ఆ వ్యక్తి మనకు కావాలి అనుకున్నప్పుడు, మీరు ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నారు అంటే, తప్పకుండా 24 గంటల్లో మీకు రిజల్ట్ అన్నది ఉంటుందండి. ఇక్కడ ఇంకోటేంటంటే, ఈ పరిహారం అన్నది రాత్రి మీరు పడుకునే ముందు చేయాలన్నమాట. మీరు గనక రాత్రి ఇలా చేసి పడుకున్నారు అంటే, ఉదయానికల్లా ఆ పర్సన్ నుంచి మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే మనిషి కూడా నేరుగా రావచ్చు మీకు దగ్గరలో ఉంటే. ఎందుకంటే ఒక రిలేషన్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు మానసికంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా గట్టిగా స్ట్రాంగ్ అయినటువంటి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. చాలా కఠినంగా ఉంటారు కూడా, బిహేవ్ చేస్తారు కూడా. ముందుగా ఇలాంటి వాళ్ళు చేసే పని ఏంటి అంటే, వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేయటం, లేదా వాట్సాప్ బ్లాక్ చేయటం ఇలా. ఎక్కడికెక్కడ వీళ్ళు మాట్లాడుకునే ఉంటూ ఉంటారో, అక్కడ మెసేజ్‌లు చేసుకునే వాళ్ళు అన్ని చోట్ల కూడా బ్లాక్ చేసి పడేస్తూ ఉంటారు. ఎందుకంటే, వాళ్లకు ఇంక ఎక్కడా కనిపించకూడదు అన్న ఉద్దేశంతో. ఇలా చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. మానసిక హింసకి గురి చేస్తూ ఉంటారు. ఇక వాట్సాప్‌కి రారు. వాట్సాప్‌లో కనిపించరు. ఇక వాళ్ళ లాస్ట్ సీన్ కూడా కనపడకుండా పెట్టేసుకుంటారు. అంటే వాళ్ళ జాడ అన్నది యువతల వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో కక్ష కట్టినట్టు సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే ఇటువైపు మానసిక ఆనందం పొందుతూ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారి. ఇలా వాళ్ళు చెయ్యగలిగినవన్నీ కూడా చేసేస్తారు. అంటే మానసికంగా ఎదుటి వ్యక్తిని ఎలా చంపాలి అన్న దాంట్లో పీహెచ్‌డీ చేసి ఉంటారు వాళ్ళు. ఇక ఒక మనిషికి శరీరం మీద గాయపరిస్తే, గాయమైతే వెంటనే మానిపోతుంది. ఎందుకంటే శరీరం మీద పడ్డ గాయం కదా! కొన్నాళ్ళకు తగ్గిపోతుంది. కానీ మనసుకు చేసే గాయం ఉంటుంది చూసారా? అది మన మనసుకు నచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరండి. మనకు బాగా నచ్చిన వాళ్ళు, మనం మెచ్చిన వాళ్ళు, మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఇలా మన మనసుని గాయం చేసి వెళ్ళిపోగలరు. వాళ్ళ మనసు మీద కొట్టే దెబ్బ ఉంటుంది చూసారా? దాన్ని అస్సలు మనం భరించలేం. ఆ దెబ్బకి ప్రాణాలు వదిలేయాలి అనిపిస్తుంది. చచ్చిపోవాలి అనిపిస్తుంది. అలాంటి దెబ్బ కొడతారు. ప్రతి క్షణం చచ్చి బతుకుతూ ఉంటాం వాళ్ళ జ్ఞాపకాలతో. ప్రతి క్షణం కూడా నరకం అనుభవిస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ మాట్లాడాలంటే అన్ని చోట్ల బ్లాక్ చేసి పడేశారు. అట్‌లీస్ట్ సంజాయిషి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే బ్లాక్ చేసి పక్కకి పెట్టేస్తారు. అసలు విషయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. కోపం వచ్చిందా, చిరాకొచ్చిందా బ్లాక్ చేయటం, పక్కకి పడవేయటం. అంతే వీళ్ళకు తెలిసింది. అలా ఉంటుంది ఎదుటి వ్యక్తుల ప్రవర్తన కొంతమందిలో కొన్నిసార్లు.
వాళ్ళకు బాగా తెలుసన్నమాట. అంటే ఎక్కడ దెబ్బ కొడితే మనిషి విలవిల్లాడిపోతాడో వాళ్ళకు తెలుసు. గట్టిగా గురి చూసి అక్కడే దెబ్బ కొడతారు. ఇలా ఉన్నవాళ్ళు కూడా, ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా మనసులో మీ మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ పోయి మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఈ పరిహారం అన్నది చాలా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ద్వేషాన్ని చూపటం కూడా మొదలుపెట్టేస్తారు. ఎన్నాళ్లుగా ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా తన ద్వేషాన్ని చూపించగానే, కోపాన్ని చూపించగానే అసలు మనం భరించలేకపోతాం, తట్టుకోలేకపోతాం. ఎలా అంటే కరెంటు షాక్ కొట్టిన కాకిలా గిలగిల్లాడిపోతూ ఉంటాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇటువైపు మనం ఎంత విలవిల్లాడిపోతున్నాం, ఇంత గిలగిల్లాడిపోతున్నాం అంటే దానికి కారణం వాళ్ళను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించటమే. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళకు రివర్స్ దెబ్బ కొట్టడం మనకు కూడా తెలుసు. కాకపోతే ఆ వ్యక్తి మనకు కావాలి. ఆ వ్యక్తితో జీవితాంతం గడపాలి. ఆ వ్యక్తి మీద మనకున్న ప్రేమ మన చేత ఆ పనిని చెయ్యనివ్వదు. కనుక మనము ఎదుటి వ్యక్తి దగ్గర తగ్గుతున్నాము, లొంగుతున్నాము, బతిమాలుకుంటున్నాము, ఎదురు చూస్తున్నాము వాళ్ళ కోసం. వాళ్ళు చేసే ప్రతి పనిని మనం భరిస్తున్నాం అంటే ఇక్కడ మనకు వారి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ కారణంగానే అన్నీ భరిస్తూ, సహిస్తూ ఉన్నాం. అంతేకాని చేతకాక కాదు. శక్తి లేక కాదు. అది వాళ్లకు అర్థం అవ్వాలి అని అంటే మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్లకు అర్థం అవ్వాలి అంటే మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. మీరు పడుతున్న మానసిక వేదన ఈ మానసిక టార్చర్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి అంటే మీరు ఈ పరిహారం గనక చేసుకున్నారు అంటే వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. కేవలం 24 గంటల్లో మీ విలువను అర్థం చేసుకుంటారు. అలాగే మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీరు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఇక మీరు రాత్రి భోజనం చేశాక అన్ని పనులు ముగించేశాం, ఇక పడుకోవటం ఒకటే మిగిలి ఉంది అన్నప్పుడు మాత్రమే ఇది చెయ్యాలి. ఇలా చేశాక మళ్ళీ ఆ పని ఈ పని అని చెయ్యటానికి వెళ్ళకూడదు. ఇక మీకు ఈ పరిహారానికి కావలసింది ఒక వైట్ పేపర్ తీసుకోండి. తెల్లని పేపర్, దాని మీద రాతలు గీతలు ఏమీ లేకుండా క్లియర్గా ఉన్న ఒక వైట్ పేపర్, ఎక్కడ చిరుగులు కన్నాలు లేకుండా చూసుకోండి. అలా తీసుకున్న ఆ వైట్ పేపర్ మీద మీరు ఇలా రాయాల్సి ఉంటుంది. ఓం వాసుదేవాయ. ఆ పక్కన మీరు కోరుకున్న వ్యక్తి, మళ్ళీ మీతో కలిసి ఉండాలనుకున్న వ్యక్తి పేరు రాయండి. ఓం వాసుదేవాయ పక్కన పేరు, ఆ పక్కన ఓం ఫట్ కురుకురు స్వాహ. ఓం వాసుదేవాయ పక్కన మీరు కోరుకున్న వ్యక్తి పేరు, ఓం ఫట్ కురుకురు స్వాహ. ఇలా రాయాలి. నేను స్క్రీన్ మీద ఇస్తాను, క్లియర్గా నోట్ చేసుకొని ఎటువంటి తప్పులు లేకుండా నమ్మకంతో చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఇలా చేయటం వలన ఏమవుతుంది అంటే సాక్షాత్తు ఈ ప్రకృతి భగవంతుడు మీకు సహకరిస్తారన్నమాట. ఎలా అంటే ఇక్కడ ఓం వాసుదేవాయ అని భగవంతుడిని తలుచుకుంటూ మీరు కోరుకున్న వ్యక్తి, మళ్ళీ మీరు ఒకటవ్వాలనుకుంటున్న ఆ వ్యక్తి పేరు రాస్తున్నారు కాబట్టి, ఆ తర్వాత ఓం ఫట్ కురుకురు స్వాహ అంటే ఈ వ్యక్తి నాకు వశం అవ్వాలి, ఈ వ్యక్తి నా దగ్గరకు రావాలి, వాళ్ళు మళ్ళీ నన్ను అర్థం చేసుకుని ముందులాగా మళ్ళీ నాతో కలిసి ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్టు ఇక్కడ అర్థం. ఇలా మీరు ఈ తెల్ల కాగితం మీద రాసుకున్నాక ఇక ఏం చేస్తారు అంటే ఆ తెల్ల కాగితాన్ని, వైట్ పేపర్ని చక్కగా మడత పెట్టేసి ఫోల్డ్ చేసి మీరు పడుకుని దిండు కింద పెట్టుకొని పడుకునేయండి. మీరు ఈ పరిహారం చేశాక ఇంకా ఏ పని చేయటానికి లేదు. ఖచ్చితంగా ఇది మీ తల కింద దిండు కింద పెట్టుకుని పడుకోవాల్సిందే. ఇలా ఆ పేపర్ని దిండు కింద పెట్టే ముందు మీ చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. తర్వాత నేను కోరుకుంటున్న వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి రావాలి, మళ్ళీ నాతో ప్రేమగా ఉండాలి, తనతో నేను జీవితాంతం గడపాలి అనుకుంటున్నాను, తను లేకపోతే నేను బ్రతకలేను, కాబట్టి అతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా దగ్గరికి చేరుకోవాలి, ఇంతకు ముందు జరిగిన పొరపాట్లు మళ్ళీ మా జీవితంలో జరగకూడదు, నన్ను తను అర్థం చేసుకోవాలి అంటే తప్పు ఎవరి వైపు ఉన్నా కూడా మీరు ఇలా కోరుకోండి. తన మనసులో నా మీద ఉన్న కోపం మొత్తం కొవ్వొత్తులా కరిగిపోవాలి, నన్ను ఇంకా ఎప్పటికీ కూడా విడిచిపోకూడదు,
అంత ప్రేమగా నాతో ఉండాలి. ఇలా కోరుకుని మీ కోరికను ఇక్కడ చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్నాక దిండు కింద పెట్టి పడుకోండి. మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. ప్రశాంతమైన మనసుతో చేయండి. మనసులో ఎలాంటి సందేహాలు కూడా పెట్టుకోవద్దు. ఇది జరుగుతుందా లేదా అన్న అనుమానంతో మనం చేస్తే ఆ పని జరగదు. అనుమానం లేకుండా చేస్తేనే క్లియర్‌గా జరుగుతుంది. జరిగింది అన్న నమ్మకంతోనే చెయ్యండి. నేను కోరుకున్న వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి వస్తారు. మేమిద్దరం చాలా సంతోషంగా జీవితాంతం గడుపుతామని వారితో మీ జీవితాన్ని మీరు ఊహించుకోండి. అప్పుడు మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నవి మొదలవుతాయి. నెగెటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. నెగెటివ్‌గా ఆలోచిస్తే ఏమవుతుందంటే నెగెటివ్ వైబ్రేషన్స్ మీలో రిలీజ్ అవుతాయి. కాబట్టి అనుమానంతో చేసే పరిహారం ఎప్పటికీ ఫలించదండి. నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. "అక్క మీరు చెప్పినట్టు చేశామక్క. మాకు జరిగాయి" అని చాలామంది హ్యాపీగా కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది "చేశామండి రిజల్ట్ రాలేదు" అని చాలా వరకు అంటున్నారు. అలా ఎందుకు అవుతుంది అంటే మనం నమ్మకం లేకుండా అయినా చేసి ఉండాలి. లేదా ఇంకొకటి చేసే విధానంలో ఏదైనా తప్పైనా, మిస్టేక్ అయినా చేసి ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన గ్రహస్థితులు సరిగ్గా లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజల్ట్ అన్నది రావటం ఆలస్యం అవుతుంది. అందులో మాత్రమే మీరు అస్సలు ఈ మాత్రానికి వదిలేయకండి. కాదు, లేదు అన్నది ఉండదండి ఇక్కడ. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు మీకు వచ్చేదాకా ప్రయత్నిస్తూ ఉండండి. కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే కొంతమంది చాలా మొండిగా ఉంటారు. ఇలాంటి మొండి మనస్తత్వం ఉన్నవాళ్ళు కరగాలంటే కొద్దిగా సమయం అనేది పడుతుంది. ఎందుకంటే ఇనుము లాంటి ఎదుటి వ్యక్తుల్ని కరిగించాలి అంటే చాలా వేడి పెట్టాల్సి వస్తుంది. వేడి చేయాల్సి వస్తుంది. మనం ఎంత గట్టిగా మంట పెడతామో అప్పుడే ఆ వేడికి ఈ ఇనుము అన్నది కరగటం మొదలవుతుంది. ఇక కొంతమంది ఎలా ఉంటారు అంటే కొవ్వొత్తిలా ఇలా వేడి తగలగానే కరిగిపోయే మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్లకు ఒక్కసారి మీరు ఈ పరిహారం చెయ్యంగానే అది వర్కౌట్ అయిపోయి మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమంది ఇనుము లాంటి బండరాయి లాంటి మనసు ఉన్న వాళ్లకు కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు రిజల్ట్ వచ్చేదాకా అస్సలు వదలకండి. మీరు చేస్తూనే ఉండండి. దీనికి రూపాయి ఖర్చు లేదు. మీరు పెద్దగా కష్టపడాల్సిన పని అంతకంటే లేదు కదా. మీకు కావాల్సింది మీరు కోరుకున్న వ్యక్తులు కదా. మీరు సాధించుకునేదాకా చెయ్యండి. పోయేదేముంటుంది. దీన్ని ఎన్నిసార్లైనా చేసుకోవచ్చండి. తప్పేమీ లేదు. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా నమ్మకంతోనే చెయ్యాలి. నమ్మకం లేకపోతే అస్సలు చెయ్యకండి. అపనమ్మకంతో చేస్తే రిజల్ట్ అన్నది ఖచ్చితంగా రాదు. మళ్ళీ నేను చేశాను రిజల్ట్ రాలేదని మాత్రం అనకండి. ఇక రాత్రి మీరు ఇలా తల కింద దిండు కింద పెట్టుకుని ప్రశాంతంగా పడుకున్నాక ఉదయం లేవగానే ఎవరూ చూడకుండా సింక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ఫోల్డ్ చేసిన పేపర్ని అంటే నైట్ మడత పెట్టి దిండు కింద పెట్టి పడుకున్నారు కదా, ఆ పేపర్ని ఓపెన్ చేసి ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. అది వెలిగించాక అది పూర్తిగా కాలిపోయి బూడిద అయిపోయే వరకు దాన్ని కాల్చేసేయండి. అలా కాల్చాక సింక్లో దాని మీద నీళ్లు కొట్టేయండి. ఆ బూడిదలాగా మీలో ఉన్న నెగటివ్ అన్నది కూడా మాడి మసైపోతుంది. ఇక ఆ బూడిద అన్నది సింకులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బూడిదను ఎవరు తొక్కకూడదు కాబట్టి. ఈ కాల్చే పరిహారాలకి ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మీరు ఈ పరిహారం చేయటం వల్ల అవతలి వ్యక్తులు ఖచ్చితంగా మారిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మారి తీరుతారు. మీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు. మళ్ళీ మీరు కావాలని వారి మనసులో అనిపిస్తుంది. మీ మీద ఉన్న నెగెటివ్ ఫీలింగ్ కాస్త పోతుంది. వాళ్ళు మీ గురించి మంచిగా పాజిటివ్‌గా ఆలోచించడానికి ఈ పరిహారం చాలా హెల్ప్ అవుతుంది. సరేలే, జరిగేదేదో జరిగిపోయింది. మనిషి అన్నాక పొరపాట్లు జరగవా? దిద్దుకోవాలిగా, నా మనిషేగా, సరేలే అనే మైండ్ సెట్ వాళ్ళల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఎదుటి వ్యక్తులు మార్పులు తీసుకురావటానికి, మీ గురించి మళ్ళీ ఆలోచించటానికి ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, మనం మాటల్లో చెప్తే వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు. ఇక నీకు నాకు తెగిపోయింది, ఇంతే లాస్ట్, ఇక నీ చావు నువ్వు చావు, నా బ్రతుకు నేను బ్రతుకుతా అన్నట్టు ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తాం, సిన్సియర్‌గా ప్రేమించుకుని ఉంటాము కాబట్టి, వాళ్ళు లేకపోతే బ్రతకలేము కాబట్టి, మళ్ళీ వాళ్ళ
మనసు మార్చుకొని మన దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నంలో భాగమే ఈ పరిహారాలన్నీ. ఇలాంటి పరిహారాలు నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఇలా మీరు ఈ పరిహారం చేశాక మీరు కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి 24 గంటల్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఫోన్ అయినా, మెసేజ్ అయినా లేదా మనిషి అయినా వస్తారు. ఇలా రాలేదు అన్నప్పుడు ఒక్క 15 రోజులు ఆగండి. 15 రోజులు వెయిట్ చేసి ఆలోపు ఎలాంటి రిజల్ట్ రాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. మీ మనిషి మీకు తిరిగి మీ దగ్గరికి వచ్చేదాకా మీకు సొంతం అయ్యే వరకు చేస్తూనే ఉండండి. తప్పకుండా ఫలితమైతే ఉంటుంది. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తిని చేయకండి. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనం దేవుడి నామం ఒకటి వాడుతున్నాం. ఓం వాసుదేవాయ అని. ఇలా చేసేటప్పుడు నాన్ వెజ్ తిని పీరియడ్స్‌లో ఉన్నప్పుడు అస్సలు చేయకండి. అవన్నీ క్లియర్ అయ్యాకనే ఈ పరిహారం అన్నది చేసుకోండి. ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్ వల్ల చాలామంది సతమతమవుతున్నారు. అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైతే రిజల్ట్ వస్తుందో వారు ఖచ్చితంగా మీ హ్యాపీనెస్‌ని నాతో షేర్ చేసుకోండి. ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో